రసాయనం ఆక్సాలిక్ ఆమ్లం. వస్త్రాలపై ఏర్పడినటువంటి తుప్పు వంటి తుప్పు మరకలను తొలగించడానికి ఉపయోగించే రసాయనాన్ని ఆక్సాలిక్ ఆమ్లం అని అంటారు. ఆక్సాలిక్ ఆమ్లం. మరియు తారు మరకలను తొలగించడానికి, వస్త్రాలపై ఏర్పడినటువంటి తారు మరకలను తొలగించడానికి ఉపయోగించే రసాయనం కిరోసిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎస్సి లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో రిపీటెడ్గా అడిగే క్వశ్చన్. వస్త్రాలపై ఏర్పడినటువంటి తుప్పు మరకలను తొలగించడానికి ఉపయోగించే రసాయనం ఆక్సాలిక్ ఆమ్లం. వస్త్రాలపై ఏర్పడినటువంటి తారు మరకలను తొలగించడానికి ఉపయోగించే ద్రవరూప పదార్థం అంటే కిరోసిన్. బెలూన్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. డైవర్లు లేదా సముద్రంలో ఈ గజ ఈతగాళ్ళు ఉపయోగించేటువంటి సిలిండర్, సముద్రంలో డైవర్స్ లేదా గజ ఈతగాళ్ళు ఉపయోగించేటువంటి సిలిండర్లలో ఉన్నటువంటి వాయువులు హీలియం మరియు ఆక్సిజన్. గజ ఈతగాళ్ళు లేదా డైవర్స్ తమతో పాటు తీసుకువెళ్ళేటువంటి సిలిండర్లో నింపబడేటువంటి వాయువుల యొక్క మిశ్రమం హీలియం మరియు ఆక్సిజన్. మరి ప్రయోగాలు అంతరిక్ష వాతావరణ అధ్యయనం కొరకు ఉపయోగించేటువంటి బెలూన్లు హాట్ ఎయిర్ బెలూన్లు అని అంటారు. బెలూన్లు ఎత్తులోకి ప్రవేశపెట్టడానికి ఎక్కువ ఎత్తులో వాతావరణ అధ్యయనం కోసం ప్రయోగించేటువంటి బెలూన్లైన ఇటీవల కాలంలో జిఎస్ఎల్వి శాటిలైట్ల ద్వారా జిఎస్ఎల్విలో ఉపయోగించేటువంటి క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ యొక్క పరిశోధన కొరకు ఉపయోగించినటువంటి బెలూన్లోని ఏ హాట్ ఎయిర్ బెలూన్లోనైనా సాధారణంగా ఉపయోగించే వాయువు హీలియం. ఈ రెండు క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. గజ ఈతగాళ్ల యొక్క సిలిండర్లలో ఉపయోగించేటువంటి వాయువుల యొక్క మిశ్రమం హీలియం మరియు ఆక్సిజన్. వాతావరణంలోని పరిశోధన కొరకు వాతావరణంలోని ప్రయోగాల కొరకు హాట్ ఎయిర్ బెలూన్లు లేదా బెలూన్లలో ఉపయోగించేటువంటి వాయువును హీలియం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇలా ఏర్పడినటువంటి హీలియం పరమాణు పట్టికలో 2వ స్థానాన్ని ఆక్రమించినటువంటి హీలియం. హైడ్రోజన్ తర్వాత 2 ఎలక్ట్రాన్ కలిగినటువంటి హీలియం. హైడ్రోజన్ 1 ఎలక్ట్రాన్, హీలియం 2 ఎలక్ట్రాన్లతో ఉన్నటువంటి ఈ హీలియం సాధారణంగా దీని యొక్క వాయు రూపంలో ఉన్నటువంటి హీలియం ద్రవ రూపంలో ఉంటే ద్రవరూపంలోని హీలియంను సూపర్ ఫ్లూయిడ్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాయు రూపంలోని ఈ వాటి యొక్క రూపాలు మార్చుకున్నటువంటి పదార్థాల మీద ఎగ్జామినర్ చాలా ఫోకస్ చేస్తారు. జాగ్రత్త. వాతావరణంలో వాయు రూపంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ ఘన రూపంలోకి మారితే దాన్ని పొడి మంచు అని చెప్పుకున్నాం గత అధ్యాయంలో. వాతావరణంలో వాయు రూపంలో ఉన్నటువంటి నత్రజని ద్రవ రూపంలోకి -196 డిగ్రీస్ వరకు మారుతుందని చెప్పుకున్నాం, లిక్విఫైడ్ నైట్రోజన్. అలాగే వాతావరణంలోని హీలియం వాయు రూపంలోని హీలియం ద్రవ రూపంలోకి మారితే దాన్ని సూపర్ ఫ్లూయిడ్ అని అంటారు. వాతావరణంలోని వాయు రూపంలోని హీలియం ద్రవ రూపంలోకి మారితే దాన్ని సూపర్ ఫ్లూయిడ్ అని అంటాం. ఇది ఈ మూలకాలు మరియు మూలకాలకు సంబంధించినటువంటి టాపిక్స్. నా పేరు కె లక్ష్మయ్య. ఇప్పటివరకు మనం జీవశాస్త్రం, భౌతిక మరియు రసాయనిక శాస్త్రాల్లోని ప్రముఖమైనటువంటి ఈ టాపిక్స్లో మనం గణనీయంగా తీసుకున్నటువంటి టాపిక్స్ని లేకపోతే దేన్ని బేస్ చేసుకున్నటువంటి తయారు చేసినటువంటి సమాచారం అంటే ఇది ప్రీవియస్ పేపర్స్ మరియు సిలబస్ను మాత్రం ప్రామాణికంగా చేసినటువంటి టాపిక్స్ ఇవి. ఈ ప్రీవియస్ పేపర్స్ మాత్రమే ఎందుకు ప్రామాణికంగా తీసుకోవడం జరిగిందంటే సిలబస్లోని ఏకైక టాపిక్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ప్రతి ఒక్క టాపిక్కి
ఏపీపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీ లేదా యూపీఎస్సీల్లో ఒక నిర్దిష్టమైన సిలబస్ ఉంటుంది. కానీ సిలబస్ లేని ఏకైక టాపిక్ జనరల్ సైన్స్ లేదా సాధారణ పరిజ్ఞానం. దాని పక్కనే ఉంటుంది, ఏమని ఉంటుందంటే అభ్యర్థి తన చుట్టుపక్కల జరిగే అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అభ్యర్థి తన చుట్టుపక్కల పట్ల జరిగేటువంటి అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అంటే ఈ సమాచారానికి తోడు మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి శాస్త్ర సాంకేతిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. దీన్ని బేస్ చేసుకొని, దీన్ని ఆధారంగా చేసుకొని మీ సబ్జెక్ట్ని ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్, ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాంట్లో ప్రధానంగా మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కువగా గ్రూప్ 2 లేదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు, ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్లో అభ్యర్థులు ఎక్కువగా వైఫల్యం చెందడానికి ప్రధానమైన కారణం వాళ్ళు చదువుతారు, సాధన చేయరు. విపరీతంగా చదువుతారు, విపరీతమైన పుస్తకాలు చదువుతారు, విపరీతంగా మెటీరియల్ చదువుతారు, అనేక రకాలైనటువంటి కొత్త పుస్తకాలు చదువుతారు. కానీ పొరపాటును కూడా ఒక 100 మార్కులు బిట్లు క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేయరు. సాధనమున పనులు సమకూరుదలన లేదా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ లేకుండా కనీసం నువ్వు కారు లేదా బండి లేదా సైకిల్ కూడా నడపలేవు. అటువంటి ప్రాక్టీస్ లేకుండా 450 మార్కులు లేదా నీ జీవితాన్ని, నీ తలరాతను మార్చేటువంటి ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఎగ్జామ్కి వెళ్ళవద్దు. మినిమం 100 నుంచి 150 పేపర్లు సాధన చేసిన తర్వాతే నువ్వు రియల్ ఎగ్జామ్ రాయడానికి అర్హుడువు. నువ్వు చేయాల్సిన తప్పులన్నీ మోడల్ ఎగ్జామ్లోనే చెయ్యి. మోడల్ ఎగ్జామ్ అంటే మిత్రమా గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లో మోడల్ పేపర్లకు సాధన చేయవద్దు. ప్రాక్టీస్ పేపర్స్ను మాత్రమే సాధన చేయి. ప్రీవియస్ పేపర్స్ను మాత్రమే సాధన చేయి. ప్రీవియస్ పేపర్స్ ఏపీపీఎస్సీ లేదా యూపీఎస్సీ లేదా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా వాళ్ళు ఇవ్వాల్సిన సమాచారం అంతా నీకు ప్రీవియస్ పేపర్ రూపంలోనే ఇచ్చారు. దాన్ని చూసి, దాన్ని అవపోసన పట్టి, దానిలో అనేక తప్పులను చేసి ప్రతిరోజు దానితో మమేకమైతే విజయం నీకు తప్పకుండా వస్తుంది. కానీ మార్కెట్లో దొరికేటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ని కొనకండి. బయాలజీకి సంబంధించినటువంటి, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి ఏ మెటీరియల్ ప్రిపేర్ అవ్వాలంటే తెలుగు అకాడమీ పబ్లిష్ చేసినటువంటి 6 నుంచి 10 తరగతుల వరకు ఉన్నటువంటి మెటీరియల్ మరియు మన వీడియోకి సంబంధించినటువంటి సమాచారాన్ని ఫాలో అయితే మీకు సరిపోతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కొత్త మెటీరియల్స్ 100-200 రూపాయలు, 100 రూపాయలు లేదా 200 రూపాయలు ఒక రోజు కూలికి వెళ్తే వచ్చేంత మొత్తం, ఎటువంటి పరిస్థితుల్లో కొత్త పుస్తకాలు కొనుక్కోవద్దు. కొనటం వల్ల సబ్జెక్టులో క్లారిటీ తగ్గుతుంది. దాని ద్వారా అనవసరమైనటువంటి ధనం మరియు సమయం వృధా అవుతుంది. కాబట్టి 2 పాయింట్లు గుర్తుపెట్టుకో. రోజు ఉదయాన్నే లెగవగానే ఒక ప్రీవియస్ పేపర్ సాధన చేయి. తర్వాత సాధన చేసిన తర్వాత నీ దగ్గర ఉన్నటువంటి బుక్లో ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్లోని రిఫర్ చేసుకుంటూ అప్డేట్ అవుతూ, ఈనాడు లేదా హిందూ పేపర్లో వచ్చేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా సైన్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అప్డేట్ చేసుకో. I wish you all the best. Thank you very much.